మరిచిపోలేని మేలు. ఈ కథను రచించిన వారు శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు. ఉదయం 6 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని తిట్టుకుంటూ గంటన్నర నుంచి గడియారాన్ని మార్చి మార్చి చూసుకుంటూ గడిచిన పావుగంటలో 15ఓసారి వీధిలోకి చూసి వచ్చిన శర్మ మేస్టారు వంటింట్లోంచి భార్య అమ్మడు టైం ఎంతయిందండి అని అడిగితే 1:15 అన్నాడు. రివ్వు రివ్వుమని వీస్తున్న ఈదురుగాలి చెంపలు చెళ్ళు మనిపిస్తూ గోడకి తగిలించిన తెలుగు క్యాలెండర్ని టపటపమనిపిస్తోంది. ఏ జామయ్యో వంటంతా పూర్తి చేసి కుంపటి దగ్గర మడిగా కూర్చుని చలి కాగుతూ శాస్త్రులు ఇహ వస్తాడంటారా అని అడిగింది అమ్మడు. ఆ ప్రశ్నకి అంత చలిగాలిలోనూ ఒళ్ళు భగ్గుమంది శర్మ మేస్టారికి. వస్తాడో చస్తాడో నీకెంత తెలిసి అఘోరించిందో నాకు అంతే తెలిసి చచ్చింది. 6 మైళ్ళ దూరం నుండి పొలాల గట్ల మించి బ్రాహ్మడు రావాలాయే. ఉదయం నుంచి చూడబోతే ఊళ్ళు ముంచుకొస్తున్నట్టు ముసురాయే. నీకేం పోయింది? ఎన్ని కబుర్లైనా చెప్తావు. ఎంత మహా తద్దినం వంట వండేసినా ముచ్చుకాయ ముగ్గురికే కదా. 3 గడిల్లో వంట వండేసి వంటింట్లో పొయ్యి దగ్గర కొక్కిరమ్మలా చలి కాచుకుంటూ శాస్త్రులు వస్తాడా రాడా అని 2 గంటల నుంచి ఒక్కలా వేపుకు తింటున్నావు అని భార్య మీద కసురుకున్నాడు శర్మ మేస్టార్ అనబడే కాశీభట్ల కైలాసనాథ శర్మ, ది రిటైర్డ్ స్టేషన్ మాస్టర్. ఇది మరీ బావుంది. అడిగి తెలుసుకోవడం కూడా తప్పే కాబోలు. ఇంట్లో అసలు ఏ కార్యం జరిగినా మీకు అన్నిటికన్నా ముందు చిరాకొస్తుంది అని గొణుక్కుంది అమ్మడు. ఏమిటే ఆ గొణగడం? చిరాకు పడేనంటే పడను మరి. 30 గంట నుంచి చూస్తున్నాను. ఇది 33ఓసారి నువ్వు అడగడం నేను చెప్పడమును అని రెచ్చిపోయిన కోపంలో తమ కుటుంబం తప్ప మరే బ్రాహ్మణ గడపే లేని ఆ దిక్కుమాలిన పల్లెటూళ్ళలో 6 నెలల కిందట తను రిటైర్ అయిన తర్వాత కొడుకులు ఎంత వద్దని చెబుతున్నా చవగ్గా దొరుకుతున్నాయని భూములు కొనిపించిన బావమరిదిని, అందుకు ప్రోధి చేసిన భార్యామణిని 6 మైళ్ళ దూరం నుంచి తన తండ్రి గారి ఆబ్దికం కోసం సరిగ్గా ఈవేళ 12 గంటలకి భోక్తగా రావలసిన పొరుగురి శాస్త్రుల్ని రానివ్వకుండా కురుస్తున్న వర్షాన్ని తిట్టుకుంటూ మరో కాలంలో కాకుండా కేవలం వర్షాకాలంలోనే సంభవించిన తండ్రి మరణం మీద చిరాకు పడ్డాడు. ఆ మాటల్నే అమ్మడితో అంటే, ఇది మరీ బావుందండి. మనం తద్దినాలు పెట్టుకోవడానికి అందువిడిగా చావులు పొడి కాలాల్లోనే సంభవిస్తాయిటండి. ఇవేవన్నా పెళ్లి ముహూర్తాలా మన ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవడానికి అని అవకాశం వచ్చింది కదా అని మూతిని ఈ కొస నుండి ఆ కొసకు సాగదీస్తూ జారిపోతున్న జానాబెత్తడు పండు జుట్టుని తిరిగి ముడి చుట్టుకుంటూ ఇంకా ఏదో చెప్పబోతోంది అమ్మడు. నోరు మూసుకో తల్లి, పొరపాటు నోరు జారేను. నీ పెద్దలకి 1000 దండాలు గాని మన్నాకు చిర్రెత్తించకు. సందు దొరికితే చాలండి షంటింగ్ ఇంజన్లా తగులుకుని వర్ర తిన్న కాకిలా ఒకటే గోల అని విసుక్కుంటున్న శర్మ మేస్టారు కావు కావమని శబ్దం రావడంతో పెరటి వరండాలోకి తొంగి చూశాడు. చలికి బాగా వడబట్టిపోయి తడితో బరువెక్కిన రెక్కల్ని టపటపమని అల్లార్చుకుంటూ ఓ కుంటికాకి ఒంటికాలితో బట్టలు ఆరవేసే దండం మీద ఈ కొస నుంచి ఆ కొసకి తిరుగుతోంది. ఉండుండి దండం మీద అటూ ఇటూ ముక్కుని రాసుకుంటూ మేతకి ఏవీ దొరకనందున కావు కావుమంటోంది. అమ్మయ్యా అనుకున్నాడు శర్మ మేస్టారు. అమ్మడిని మెల్లగా రమ్మంటూ సైగ చేసి కాకిని చూపించాడు. ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్న బండి సైట్ అయినట్లు అనిపించింది వాళ్ళకి. ఎలాగరా తండ్రి, ఈ దిక్కుమాలిన ముసురులో తర్పణాలు తినడానికి పిట్ట కాకైనా రాదేమోనని బెంగ పెట్టుకు చేస్తుంటే ఆ భగవంతుడు చల్లగా చూసి కుంటిదో గుడ్డిదో ఓ కాకినంటూ పంపించాడండి. కాకపోతే చోద్యం కాని ఇంత కుంభవృష్టిలోనూ ఇంట్లో ఈగైనా కదల్లేదే. ఎక్కడి నుంచి ఎగురొచ్చిందో ఇది అంటూ కోరమండల్ ఎక్స్ప్రెస్లా కొట్టుకుపోతున్న అమ్మడి వాక్ప్రవాహానికి చైన్ లాగి బ్రేక్ వేస్తూ, ఇహ నీ ధోరణి చాలుగాని ఇవాళ పూజంతా అయిపోయే వరకు నువ్వా కాకిని ఎటూ ఉడాయించకుండా చూడాలి. అదేటైనా ఎగిరిపోయిందా మళ్ళీ చచ్చే చావు. చిన్న సులువు చెప్తాను విను. వెంటనే 4 నూకల గింజల వరండాలో మూలపడి అవి కొరుక్కుంటూ అదక్కడే తచ్చాడుతుంది. ఎందుకైనా మంచిది. ముందు జాగ్రత్తగా
సమయం చూసుకుని ఆ పెరటి వరండా జాఫరీ తలుపులు మధ్య తలుపులు మూసి మరెటూ కదల్లేదది. శర్మ మేస్టారు చెప్పినట్టు తూచా తప్పకుండా చేసి అమ్మయ్యా అని మధ్య గదిలో ఎడంగా కూర్చుంది అమ్మడు. పాపం ముసురు మూలంగా ఉదయాన్నుంచి ఎక్కడా మేత దొరికినట్లు లేదు. కుంటికాకి ఆత్రంగా నూకల్ని బుక్కేస్తోంది. ఇహ ఇసుంటా వచ్చి మరి మాటిమాటికి రెక్కలు తీస్తున్న దాన్నలా చూడకు అని అంటూ ఎవరో వచ్చిన అలికిడి విని వీధిలోనికి చూశాడు శర్మ మాస్టారు. ఆ దంపతులిద్దరి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. తమ కోసం వెయ్యబడిన స్పెషల్ ట్రైను వాళ్ల వాకిట్లోకొచ్చినంత సంబరపడ్డారు వాళ్ళు. ఎదురుగా శాస్త్రులు నిలబడ్డాడు. తాటాకల గొడుగులో వచ్చిన తడిసి ముద్దైపోయాడు. పైమీద తువ్వాలు తప్ప చొక్కా లేదతనికి. కట్టుకున్న గావంచాగుడ్డ పూర్తిగా బురద నీటితో డాగులు కట్టుకుపోయింది. 6 మైళ్ల దూరాన ఉన్న పల్లెటూరి నుంచి దారి పొడుగున నీటిగుంటలు దాటుకుంటూ పొలాల గట్లకి అడ్డం పడి రావడం వల్ల పాదాల నిండా కాలి వేళ్ల సందుల్లోనూ బంకమన్ను నిండిపోయింది. రా శాస్త్రులు రా అంటూ వృద్ధ దంపతులిద్దరూ ప్రేమతో ఆహ్వానించారతన్ని. అమ్మడు అందించిన 2 చెంబుల నీళ్లతో వీధి గడపలో కాళ్ల బురద కడుక్కుని గోనెపట్టా మీద పాదాల తడిని గట్టిగా తుడుచుకుంటూ వారం రోజుల నుండి విపరీతంగా ముంచుకొస్తున్న ఉబ్బసాన్ని భరించలేక కంగు కంగుమని దగ్గుతూ ఆయాసపడుతున్నాడు శాస్త్రులు. గత 3 రోజులుగా ఇంటిల్లిపాది పస్తులు పడుండడం వల్ల 6 మైళ్ల దూరం నుంచి తద్దినం భోజనం కోసం వాచిపోయిన ముఖంతో తాంబూలంతో దొరికే 4 పరకల దక్షిణ డబ్బుల కోసం కొండంత ఆశతో మింటికి మంటికి ఏకధారగా కురుస్తున్న వర్షాన్ని నెట్టుకొస్తున్న నీరసాన్ని లక్ష్య పెట్టకుండా నడుచుకొచ్చాడు శాస్త్రులు. బాగా ఆలస్యం అయిపోయింది బాబూ, టైం 2 అవుతుందేమిటి? ఆకాడికి తొందరగా బయలుదేరాలని పెందరాళే తెమిలేను. కాని ఈ ముసురు చూసారా ఎలా ముంచుకొచ్చిందో? ఏ గడీకైనా తగ్గకపోతుందా అని చూస్తుంటే అలా మరింత కొట్టుకురావడమే గాని తగ్గుముఖం పడితేనా నా గుబ్బగొడుగు కమాన్లు విరిగిపోయి గుడ్డ కాస్త ఎలక్కొట్టేసి చిరిగి చిద్రూపమైపోయింది. మరో గొడుగు కోసం వేపగిస్తే అతి కష్టం మీద దొరికింది తాటాకు గొడుగు. ఆ ఇంట్లో అంతా సిద్ధమే కదమ్మా అని అడిగాడు శాస్త్రులు. అన్నీ సిద్ధమేనని కుంపటి మీద మడిగా కాచి ఉంచిన వేడినీళ్లని ఇద్దరికీ తొర్లించింది అమ్మడు. పెరటి వరండాలో కుంటికాకి నూకలన్నీ తినేసి ఓ మూల రెక్కల్లో ముఖాన్ని ముడుచుకుని వెచ్చగా కునుకు తీస్తోంది. శాస్త్రులు తను కట్టుకొచ్చిన గావంచాగుడ్డని తడిపేసి వరండాలో దండం మీద ఆరేసి శర్మ మేస్టర్ ఇచ్చిన మడిపంచని కట్టుకున్నాడు. ఇద్దరూ మధ్యగదిలోకి మడిగా వచ్చారు. అమ్మడు పూజకు కావలసిన ఏర్పాట్లు చేసింది. పూజ మొదలుపెట్టి దగ్గుతూ ఆయాసపడుతూ మంత్రాలు చదివి అయిందనిపించాడు శాస్త్రులు. ఓ విస్తరాకులో అన్నం పెడచల్ని పెరటి వరండాలోకి తీసుకొచ్చి తూర్పు దిక్కున ఉంచి నీళ్లు వదిలేశాడు శర్మ మాస్టారు. కంగారుగా విస్తరి మీదకి కలబడింది కుంటికాకి. మరో కాకో పిచ్చుకో వచ్చి కడెత్తుకుపోతాయేమోనని అటూ ఇటూ చూస్తూ అన్నం పిడిచలు తినేసి ఇంకొంచెం పెడితే బావున్నట్లు చూసిందది. అందరి భోజనాలు పూర్తయ్యాయి. శాస్త్రులు కడుపు ఆబగా తిన్న గారెలతో బరువెక్కింది. దక్షిణ డబ్బులు మొలకి దోపుకుని తాంబూలం బిగించి వీధి వరండాలో భారంగా చేరబడ్డాడు. సాయంత్రానికి వర్షం బాగా తగ్గింది. పెరట్లో దండం మీద ఆరేసుకున్న గావంచాని మార్చుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు శాస్త్రులు. వాన బాగా తెరిపించినట్టుంది మాస్టారు, ఇహ నేను వెళ్తాను. ఈ దగ్గొహటి చెడ్డ తినేస్తున్నది. రేపు పార్వతీపురం ధర్మాసుపత్రికి వెళ్ళాలి. ఇవాళ మీ ఊరి షావుకారు అడ్డెడు బియ్యం ఇస్తాను రమ్మన్నాడు. అతగాణ్ణి కలుసుకుని మళ్ళీ జల్లు రాకముందే మా ఊరు పోవాలి. మరి సెలవు ఇప్పించండి, వస్తానమ్మా అని బయలుదేరబోయాడు. శాస్త్రులు ఏళ్ళు ఊళ్ళు ఏకమైపోతున్న రోజు దేన్ని లక్ష్య పెట్టకుండా భగవంతుళ్ళా నువ్వు రాబట్టి సమయానికి మా నాన్నగారి ఆబ్దికం సవ్యంగా జరిగిపోయింది. లేకపోతే ఎన్ని అవస్థలు పడవలసి వచ్చేదో నాయనా. ఏదో అభిమానపడి మా కోసం అంత దూరం నుంచి బ్రాహ్మణుడివి వచ్చావు. నీ మేలు మరి జన్మలో మరిచిపోలేను నాయనా అంటూ పార్వతీ పరమేశ్వర్లు కృతజ్ఞతతో కుంగిపోయారు. వీధి మలుపు దాటుతూ శాస్త్రులు దగ్గిన దగ్గు వర్షంలోంచి పోతూ రైలు వేసిన కూతలా వినిపించింది వాళ్ళకి. పెరటి వరండాలో కాకి ముసురు తగ్గడం చూసి
ఓసారి అలా చక్రీ కొట్టడానికి ఎగిరిపోయింది. 3 రోజులు గడిచాయి. ఆకాశంలో మబ్బులు చేస్తున్న అల్లరి ఇంకా తగ్గలేదు. ఉండి ఉడిగి తెరలు తెల్లగా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 1:30 కావస్తోంది. శర్మ మేస్టారు రెయిన్ కోట్ వేసుకుని చెప్పుల్లో కాళ్ళు దూర్చి గొడుగుతో సహా గుమ్మం దాటి వీధిలోనికి అడుగు పెట్టాడు. ఎదురుగా శాస్త్రులు కనిపించాడు. విపరీతమైన ఎగ ఊపిరితో, ఊపిరి సలుపుకోలేని దగ్గుతో రొప్పుకుంటూ నిలబడ్డాడు. చచ్చాం. గుమ్మం దిగేసరికి ఒంటి బ్రాహ్మడి శకునంరా బాబు అనుకుని, ఏం శాస్త్రులు ఇలా వచ్చేవు అని అడిగాడు శర్మ మాస్టారు. అంతా చెప్పి మూర్తిభవించిన దైన్యంలా నిలబడ్డాడు శాస్త్రులు. 3 రోజుల కిందట అతను శర్మ మాస్టర్ ఇంట్లో తద్దినం భోజనం చేసి వెళ్లిన రాత్రి ఆయాసం ముంచుకొచ్చి మరిక తను బతకననుకున్నట్ట. నిన్న పార్వతీపురం ధర్మాసుపత్రికి వెళితే తనిఖీ చేసిన డాక్టరు ఉబ్బసం చాలా తీవ్ర దశలో ఉన్నదని, బాగా ట్రీట్మెంట్ తీసుకోవాలని, లేకపోతే లాభం లేదని చెప్పి ఏవో మందులు ఇంజెక్షన్లు రాసేట. అయ్యా, నేను బీదవాణ్ణి, కేవలం పౌరోహిత్యం మీదే కుటుంబం అంతా బతుకుతున్నాం. అంతలేసి ఖరీదు పెట్టి మందులు కొనుక్కోలేను నాయనా అని బతిమాలితే, అది సరేనయ్యా, దానికి నేనేమీ చెయ్యలేను. సరి, ఆ మందులు కొనేదాకా ఈ మాత్రలు వాడు అని 4 బిళ్ళలిచ్చి వారం తిరిగాక ఆ మందులు కొనుక్కుని వాడుతూ మళ్ళీ రా అని పంపించేట డాక్టరు. మా ఊర్లో తలకరు ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తున్నారు బాబు. మీ ఊర్లో షావుకార్ని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మీరిప్పుడు దయతలిచి ధర్మం చేస్తే నా పిల్లలకి నన్ను దక్కించిన పుణ్యం తమదే. మీ పేరు నా కుటుంబం బతికున్నంతకాలం చెప్పుకుంటాం బాబు అంటూ ఇంకా ఏదో చెబుతూ 2 చేతులు ఎత్తి నమస్కరించి అప్రయత్నంగా వచ్చిన కన్నీటిని అణుచుకోలేకపోతున్నాడు శాస్త్రులు. శర్మ మేస్టారికి ఎవరైనా డబ్బుల విషయం కదిపితే చాలు, ఎక్కడ లేని దరిద్రము దాపురిస్తుంది. చూడు శాస్త్రులు, నిజమే, నీ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగానే ఉంది. కానీ నా దగ్గర ప్రస్తుతం ఎర్రని యాగాని లేదు. మొన్న అందిన సొమ్మంతా దమ్ములకి ఉడుపులకి అయిపోయింది. నా కొడుకులు 3 కూడబలుక్కున్నట్టు ఈ నెల ఏ ఒక్కడూ పైసా కూడా పంపలేదు. రాసిన ఉత్తరాలకి జవాబులు లేవు. ఊరు కాని ఊర్లో నానా యాతనలు పడుతున్నాను. చెప్పుకుంటే వినేవాళ్లు లేరు. అదిగో మళ్ళీ మబ్బులు కమ్ముకొస్తున్నాయి. ఆ షావుకార్ని కలుసుకుంటానన్నావుగా, వేగిరం వెళ్ళు, 10 పరకో ఇస్తాడు. నేనలా కళ్ళం వైపు వెళ్ళాలి. అమ్మడు, తలుపేసుకో అని మరి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు శర్మ మేస్టారు. అంతకు అరగంట మునిపే షావుకార్ని కలుసుకుని లేదు పొమ్మనిపించుకుని చివరి ప్రయత్నంగా కొండంత ఆశతో శర్మ మేస్టార్ని చూడవచ్చిన శాస్త్రులకి నోట మాట రాలేదు. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుని పిసినిగొట్టువాడి దయాగుణంలా ఉంది వెలుతురు. ఆ రోజు ఉదయం అతి విధేయులైన 3 కొడుకులు పంపిన 300 రూపాయలు శర్మ మేస్టార్ గారి రెయిన్ కోట్ కింద వెచ్చగా తగులుతూ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా దగ్గరికి పాస్బుక్తో సహా దారితీశాయి. సాయంత్రం పెరటి వరండాలో చలి నుంచి వర్షం నుంచి తప్పించుకుని కాస్త వెచ్చగా తలదాచుకోవచ్చునని, తినడానికి నూకల గింజలో అన్నం పిడచలో దొరుకుతాయని ఆశతో వస్తున్న పితృదేవతని నీజిమ్మ పడిపోను, మా కొంప మీద పట్టించేవేమిటే దిక్కుమాలనముండా అని తిట్టుకుంటూ బయటకు తరిమేస్తూ పెరటి వరండా జాఫ్రీ తలుపులు మూసేసి చిడత వెయ్యడంతో గత 3 రోజులుగా సతమతమవుతున్న రిటైర్డ్ స్టేషన్ మాస్టారి అమ్మడి గారికి ఊర్లో వాళ్ల వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని చేబదుళ్ళివ్వడానికి తీరిక చిక్కడం లేదు మరి. కథ సమాప్తం.